హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాధే గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. అంటే ఇప్పుడు మనకి వేరే వేరే కంట్రీస్ లో ప్లేసెస్ లో ఉన్న వాళ్ళని మనం ఒక మాట అడుగుతాం, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారా, యుఎస్ లో అయితే తెలుగు వాళ్ళు ఉన్నారా, మన వాళ్ళు ఉన్నారా అండి అని అడుగుతారు. అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యుఎస్ లో అట్లా స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ బెండకాయలు, బీరకాయలు, దోసకాయలు అని చెప్పేసుకుంటా మొత్తం అంతా మన ఇండియన్ స్ట్రీట్స్ కనిపిస్తాయి, మొత్తం ఎవ్రీథింగ్. సో అట్లా చైనాలో మన తెలుగు వాళ్ళు అసలు ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నారు కాబట్టి మన పర్సంటేజ్ ఎంత మంది ఉన్నారు అక్కడ? తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్వాంగ్జో అనే సిటీలో ఉంటాను అనమాట. దట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అంత పెద్ద నగరం అది. అందులో వచ్చేసి ప్రస్తుతానికి 8 నుంచి 10 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. ఫ్యామిలీస్, తెలుగు ఫ్యామిలీస్ అంతే. ఓవరాల్గా ఇండియన్ ఫ్యామిలీస్ వేసుకుంటే ఒక 40 to 50 ఇండియన్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కానీ పెద్ద సిటీని ఉండే చాలా పెద్ద సిటీ అది. తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇది టీచింగ్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి టీచ్ చేయాలి కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ అంటే మీరు ఇప్పుడు ఏ స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు? నేను వచ్చేసి మనకి కాలేజ్ అంటాం కదా, మనకి ఇక్కడ స్కూల్ వేరు ఉంటుంది, కాలేజ్ వేరు ఉంటుంది. అక్కడ +2 ఇంటర్ ఆ ఏజ్ వాళ్ళకి నేను చెప్తాను అనమాట. యూజువల్లీ వచ్చేసి నర్సరీ, ప్రైమరీ, మిడిల్ స్కూల్, సెకండరీ అని ఉంటుంది. నేను సెకండరీ సైడ్ ఉంటాను అనమాట. సెకండరీ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ సైన్స్ చెప్తాను నేను. ఇంకొకటి ఏంటి, చైనా అనగానే మనకి వెంటనే టిక్ టాక్ యాప్ గుర్తొస్తుంటుంది. సో ఇక్కడ మనకైతే ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. ఆ తర్వాత ఎందుకు బ్యాన్ చేశారు, ఊపేసింది. చాలా మంది స్టార్లు అయిపోయారు. మేము టిక్ టాక్ స్టార్స్ అని చెప్పుకున్నారు చాలా మంది. ఎందుకంటే అప్పుడు ప్రొజెక్షన్ లేదు, ప్లాట్ఫామ్ లేదు, అది క్రియేట్ చేసింది. సో చాలా మంది ఎడిక్షన్ అయ్యారు, సెలబ్రిటీలు అయిపోయారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. దాని నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు. సో అది బ్యాన్ అయినప్పుడు ఇక్కడ చాలా మంది బాధపడ్డారండి. అసలు ఎందుకు బ్యాన్ చేశారు, ఏమైనా రీజన్ తెలుసా మీకు? అది మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఒక అందుకు చెప్పాలంటే చాలా మంచిది, ఎందుకంటే ఎడిక్ట్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. అండ్ అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇక్కడ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళకి తగ్గట్టు వ్యూస్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడ పెట్టేసేయడము. మన వాళ్ళు కూడా అందులో ఎక్కేసి బాగా తొక్కేసారు దాన్ని. సో గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసేసింది. దీంతో పాటు ఆల్మోస్ట్ 100 చైనీస్ యాప్స్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. యా, సో ఆల్ ఫర్ గుడ్. యా. సో ప్రశాంత్ జీ, యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ లేస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ అంటే బాగా వాడేవి ఇప్పుడు రైట్ నౌ చూస్తే ఈ యాప్స్ ఉన్నాయి. అసలు అక్కడ చైనా వాళ్ళు, నేను చాలా వీడియోలు చూస్తున్నా, కానీ వాళ్ళు వీడియోస్ చేస్తారేమో అనుకున్నా. అసలు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అసలు వాళ్ళు వాడతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ టోటల్ బ్యాన్ చైనాలో. చైనాలో లేవు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి. గూగుల్ అయితే 20 సంవత్సరాల నుంచి గూగుల్ కి సంబంధించిన ఏ యాప్ చైనాలో లేదు, పనిచేయదు. అది అఫీషియల్ బ్యాన్ అనమాట. అది ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ కదా గూగుల్ అనేది, ఎందుకు అక్కడ లేదు? సో ఎందుకు అని చెప్పేసి అంటే, వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న యాప్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది లేదనమాట. ఒక చైనా జనాభా చూసుకుంటే ఒక 10 కంట్రీల జనాభా, చిన్న 10 కంట్రీల జనాభా. సో ఈ జనాభాలో వాళ్ళ యాప్స్ వాళ్ళు వాడితే రెవెన్యూ మొత్తం వాళ్ళకి వస్తుంది కదా. ఆ గూగుల్ వాడికి ఇయడం ఎందుకు, ఫేస్బుక్ వాడికి ఇయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో వాళ్ళ ఓన్ యాప్స్ ఉన్నాయి, అవి డెవలప్ చేసుకుని అవి మాత్రమే వాడతారు. సో ఇప్పుడు మనకి గూగుల్ ఉంది కదా ఇన్ఫర్మేషన్ కోసం, అట్లా చైనాలో ఆల్టర్నేటివ్ గా ఏమైనా ఉందా? గూగుల్ కి బదులు బైడు అంటుంది. బైడులో వెళ్ళి మనం సర్చ్ చేసేస్తాము, సో బైడులో వచ్చేస్తుంది. బైడు ఫోన్ లో ఇప్పుడు అవే యాప్స్ ఉంటాయి. నా ఫోన్ లో కూడా యాప్స్ ఉంటాయి. బైడు మ్యాప్స్ ఉంటుంది. మ్యాప్స్ కావాలంటే బైడు మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అంటే వాళ్ళకి బైడు మ్యాప్స్ ఉంటుంది. దాని తర్వాత బైడు కాంటాక్ట్స్ ఉంటాయి, గూగుల్ కాంటాక్ట్స్ లాగా బైడు కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఇట్లా వాళ్ళ ఓన్ యాప్స్ నే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మనకి వాట్సాప్ ఉన్నట్టు వాళ్ళకి వీచాట్ ఉంటుంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, లేకపోతే కాంటాక్ట్స్ కానీ, ఈ ఫేస్బుక్ లో పోస్టులు పెడతాం కదా, అట్లా పోస్ట్ పెట్టుకోవడానికి. సరే, ఇప్పుడు మనకి యూట్యూబ్ కి వాళ్ళకి యూట్యూబ్స్ లేవన్నారు మీరు. అవును. సో గూగుల్ కి వచ్చి వాళ్ళకి బైడు అని ఒక యాప్ ఉంది, అందులో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. వాట్సాప్ కి వీచాట్ అనేది ఉంది, అందులో వాయిస్, వీడియోస్, కాల్స్ అన్ని వెళ్తాయి, కంప్లీట్ గా వెళ్తాయి. ₹1,00,000 పంపాలని కూడా ఇన్స్టెంట్ గా పంపించేసుకోవచ్చు అందులో నుంచి. అంటే వాళ్ళకి గూగుల్ పే, ఫోన్ పే లాంటివి ఉండవు? లేదు, డైరెక్ట్ మీరు ఆలీపే ఉంది. ఆలీపే కూడా చాలా మంది వాడరు. ఒక వీచాట్ ఉంటుంది, ఆ వీచాట్ లోనే మొత్తం కంప్లీట్ అమౌంట్ వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. ఇప్పుడు మనకి జీపే లో 1 day 24 hours కి 1 lakh ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సో అక్కడ అందులో లిమిట్ 20,000 RMB అంటే 1,40,000, ఇంకా ఎక్కువ ఉందండి. ఏం యాప్లు అండి అవి? కానీ ఎవ్రీథింగ్ ట్రాక్ లో ఉంటుంది. సువర్ణ గారు ఇవాళ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా కంప్లీట్ ట్రాక్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు మరి ఇది ఓన్లీ చైనాలోనే పనికొస్తుందా? ఇప్పుడు మీరు ఇండియా వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ అక్కడ నుంచి ట్రాకింగ్ అనేది చేయొచ్చా?
అక్కడి నుంచి కూడా ట్రాకింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా యాప్ డిలే అయిపోయింది యాక్చువల్లీ. అవును, ఓపెన్ delays చేస్తుంటే అయిపోతుంది. మెల్లగా వస్తుంది. ఓకే, నెట్ ఉన్న అలాగే వస్తుందా? నెట్ ఉన్నా అలానే వస్తుంది ఎందుకంటే వర్క్ అవ్వదు కాబట్టి. అవునవునవును. ఓకే, కానీ చాలా కన్వీనియంట్, చాలా బాగుంటుంది. సేఫా? సేఫ్, చాలా సేఫ్. సో ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు మీరు ఒకసారి చూపిమంటే నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను నేను. ఇదే వీచాట్ అన్నమాట. సో ఈ వీచాట్ లో మొత్తం చైనీసే ఉంటుంది ఇట్లా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రూప్ మొత్తం చూస్తున్నారు కదా, అంటే నేను ట్రాన్స్లేట్ చేసా కాబట్టి ఇంగ్లీష్ లో వస్తుంది, లేకపోతే మొత్తం ఇట్లానే ఉంటుంది చైనీస్. చూసారా? ఓకే ఓకే, మొత్తం చైనీసే. మొత్తం చైనీసే. దీన్ని ట్రాన్స్లేట్ చేసేసుకున్నా అంటే మనకు కుతూహలం కదా ఏముందో ఏం తెలుసుకోవాలని చెప్పేసి. సో మొత్తం ఇట్లా మనము ట్రాన్స్లేట్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అట్లుంటుంది మొత్తం కంప్లీట్. ఇందులోనే పేమెంట్స్ కూడా ఉంటుంది మనకి. ఇట్లా పే అండ్ సర్వీసెస్ ఉంటుంది. సో ఇట్లా వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట మొత్తం అంతా. కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు మీరు అక్కడ నాకు వీచాట్ చూపించారు కదా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ చూపించండి. అంటే మనం ఇక్కడ గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్ కూడా నేను యూజ్ చేస్తా. గూగుల్ కూడా అమ్మో ఏమొస్తాయో. అంటే చైనా చెప్పండి. చైనాది ఓపెన్ చేసి చూస్తాం. చైనాది ఓపెన్ చేస్తే మనము లోగో ఎలా ఉందో చూస్తాం ఒకసారిగా. బైడు అని చెప్పేసి ఉంటుంది. బైడు, ఇది బైడు. ఇది ఓకే, ఇందులో సఫారీలో ఓపెన్ అవుతుంది, ఇందులో ఓపెన్ అవ్వట్లేదు. ఇది బైడు అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ లాంగ్వేజ్ మనకు రాదు కదా, ఎట్లా పరిస్థితి? చదవండి ఒకసారి. సార్ నేను చైనా కాదు కదా చించాంగ్ అంటానికి చదవడానికి. ఇవన్నీ మన గూగుల్లో కూడా న్యూస్ ఫీడ్ వస్తుంది, అందులో కూడా ఇట్లా మొత్తం మనకి న్యూస్ ఫీడ్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మీరు అక్కడికి వెళ్తున్నారు, ఆ లాంగ్వేజ్ అంతా అదేంటి ఉర్దూనా? చైనా లాంగ్వేజ్ ఏంటి మనకు కనిపిస్తుంది? ఆ గీతలు ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటది? ఆ లాంగ్వేజ్ పేరు చైనీస్ లాంగ్వేజ్. అది క్యాంటనీస్ అని ఉంటుంది, చైనీస్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఉండవు అనమాట. మనకి ABCD గీతలు ఉంటాయి కదండి, అట్లా ఆల్ఫాబెట్స్ ఉండవు, డైరెక్ట్ వర్డ్స్ ఉంటాయి. అంటే అమ్మ అనేది ఒక వర్డ్, నాన్న అనేది ఒక వర్డ్, అట్లుంటాయి. కానీ ఒక్కొక్క సింగిల్ ఆల్ఫాబెట్స్ అనేవి ఉండవు అనమాట. సరే, ఇప్పుడు అమ్మ అని పిలుస్తుంటాము, ఇంగ్లీష్ లో మమ్ అని పిలుస్తాము. చైనాలో వాళ్ళు ఏ పదంతో పిలుస్తారు? ఇది ఒకటైతే చాలా సిమిలర్ గా ఉంటుంది. మామా, బాబా. బాబా అంటే డాడీ, మామా, బాబా. అన్న మనకి టచ్ లోకి రాలేదు. సో ఎందుకని చెప్పేసి అంటే అక్కడ అన్న చెల్లెలు ఉండరుగా, అందరూ సింగిల్ చైల్డ్ పాలసీ కదా, ఒక్కలే కదా వాళ్ళు. సింగిల్ చైల్డ్ పాలసీ ఇప్పుడైతే గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసింది, బట్ స్టిల్ ఇంకా వాళ్ళైతే సింగిల్ చైల్డ్ పాలసీలో ఉన్నారు. అసలు సింగిల్ కూడా వద్దు మాకు, డింక్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు. అంటే ఏంటి డింక్ అంటే? డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించాలి, మరి కిడ్స్ వద్దు మాకు, వచ్చిన డబ్బులతో మేము జల్సా చేస్తాము, రాష్ట్రాలు తిరుగుతాం, దేశాలు తిరుగుతాం అన్నట్టున్నారు వాళ్ళు. అసలు ఒకటి చెప్పండి, అసలు మనకి ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట కొంచెం కొంచెం టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ నవేడేస్ ఏంటంటే కొంచెం ఇంటరాక్షన్స్ తగ్గినా ఎక్కడో ఒక ఇష్యూ జరిగితే మాత్రం అందరూ ఏకమైపోతారు. ఇక్కడ చూస్తే వాళ్ళకి అసలు ఎమోషన్స్, ఏడుపు అనే ఒక పదం తెలుసా? ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి బాధలు అంటే ఏంటో తెలుసా? నేను చెప్తే మన వాళ్ళు తిడతారేమో కానీ ఇప్పుడు పూర్వం గురించి మాట్లాడట్లేదు నేను. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకంటే రిలేషన్స్కి వాళ్ళే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ గురించి మాట్లాడుకుందాము. అక్కడ చైనాలో డైవర్స్ తీసుకోవాలనుకుంటే తాతలు దిగి రావాలి. సో అందుకే డైవర్స్ జోలు కూడా ఎవరు వెళ్ళరు. ద పర్సెంటేజ్ ఆఫ్ డైవర్సీస్ అనేది చాలా తక్కువ ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. లేకపోతే ఇది అమ్మ నాన్న తోటి వాళ్ళ పిల్లలకున్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా, ఈ మనవాళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి మాక్సిమం పెళ్లి చేసుకుంటారు, అంటే జాబులు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో చెప్పాలి అని చెప్పేసి అంటే వాళ్ళ రిలేషన్ ప్రస్తుతానికి బాగుంది. ఓకే, ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా వాల్యూస్ ఎక్కువ అయితే. డివోర్స్లు కూడా అసలు ఉండవు, డివోర్స్ అనేది ఉండదు అసలు మాక్సిమం. చాలా కష్టం అని చెప్పేసి అంటారు. ఓకే, సో అందుకే అది కష్టం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెస్ట్రన్ కల్చర్కి మనం అందరం బాగా అలవాటు అయిపోయాం కదా, చైనీస్ వాళ్ళు కూడా అలానే బాగా అలవాటు అయిపోయి సరే పెళ్లి చేసుకోకుండా మనం లివింగ్లో ఉందాం అని చెప్పేసి అది చేస్తారు అన్నమాట.